ప్రస్తుతం పంట నాట్లు వేసుకునే దగ్గర నుండి కోత వరకు యంత్రాలనే వినియోగిస్తూ ఉన్నారు. ఇందుకు కారణం వ్యవసాయ కూలీల కొరత మరింతగా పెరిగింది. అందులో ఇప్పుడు ఈ చిరుధాన్యాలను కోసే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కూలీల ఖర్చు పెరిగిపోతోంది. అలాంటి సమస్యను అధిగమించడానికి రైతు ఆనంద్ కుమార్కి ఒక ఉపాయము వచ్చింది. అన్ని పంటలకు కోత సమయంలో ఉపయోగించే హార్వెస్టర్ యంత్రాన్ని చిరుధాన్యాలకు కూడా ఉపయోగిస్తున్నారు. మరి దీని పనితీరు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చిరుధాన్యాలు సాగు చేస్తుంటే లేబర్ కొరత ఇబ్బంది అవుతుంది. అయితే వీళ్ళు ఉరికే కొయ్యొచ్చు, చిరుధాన్యాలు ఎందుకు కొయ్యొద్దు, మనం ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి బయట మినుములు కోసే వాళ్ళని తెలుసుకుంటే వస్తాయని ట్రై చేయన్నారు. అయితే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము బండి తీసుకొచ్చి పెట్టి చూసాము. అయితే ఎక్కువ కొట్టుకపోతుంది, వరి కోసినట్టు కోయడం వల్ల ఎక్కువ కొట్టుకపోతుంది, మొత్తం రావట్లేదు. అయితే క్రేషర్ డౌన్ చేసుకొని, ఇలా కేసర్ ఉంటుంది లోపల డౌన్ చేసుకొని జల్లీలు 0 వేసుకొని ఆర్పిఎం తక్కువ పెట్టుకొని కోయడం వల్ల వచ్చింది. ఇప్పుడు ఇది ఎట్లా అంటే వరి లెక్కనే సేమ్ యాక్చువల్లీ వరి కోసినట్టే కోయాలి. ఆర్పిఎం 15 పెట్టుకొని కోస్తే సరిపోద్ది. వరిలే మన వడ్లు వచ్చేసినట్టే వచ్చేస్తాయి. ఇలా లోపల జల్లీలు ఒకటి పండబెట్టుకోవాలి. ఇక్కడ కింద ఈ జల్లీలు ఒకటి మొత్తం డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే వడ్లలా కాదు కదా, వడ్లు లాగుంటాయి, ఈ సన్నగా ఉంటాయి కనుక డౌన్ చేసుకోవడం కట్టెలు రాకుండా నీట్గా వస్తాయి. ఇట్లనే వరి కోసినట్టు చిరుధాన్యాలు కోయడానికి గిన మిషన్ని సెట్ చేసుకుంటే రైతులకు గిన ఇబ్బంది లేకుండా ఉంటుంది. కూలీలతో ఇబ్బంది ఉండదు. తక్కువ ఖర్చుతోని రైతులు సేఫ్గా పంట తీసుకోవడం జరుగుతుంది. 10% వేస్ట్ అవుతుంది, అయినా కానీ రైతుకి ఇబ్బంది ఉండదు. ఎకరాల కొద్దిగా వేసిన వాళ్ళకు హార్వెస్టర్తో చేయడం వల్ల లాస్ ఉండదు. 1/2 ఎకరం ఉంటే లేబర్తో చేసుకోవచ్చు. ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే హార్వెస్టర్తో, ఏ హార్వెస్టర్ వాళ్ళైనా సరే ఆర్పిఎం డౌన్ 12 పెట్టుకొని జాలీలు 0 చేసుకొని క్రేషర్ ఒకటి టైట్ చేసుకొని స్లోగా చేయాలి. వరి లెక్కల స్పీడ్గా కాకుండా స్లోగా చేయడం వల్ల కటింగ్ వస్తుంది. చేను మొత్తం ఎండిన తర్వాత చేస్తే బాగుంటుంది. కాకపోతే చేను మొత్తం ఎండేదాకా అంటే అడ్డం పడిపోతే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ హార్వెస్టర్ చేయడానికి రాళ్ళు ఉంటాయి, చిలకల మడికట్లు అయితే ఏం కాదు. ఈ చిలకలలో వేస్తే రాళ్ళు ఉంటాయి, హార్వెస్టర్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఈ చిరుధాన్యాల సాగులో ప్రధానమైన సమస్య హార్వెస్టింగ్. ఈ హార్వెస్టింగ్ సమస్యను అధిగమించడానికి, ఎందుకంటే హార్వెస్టింగ్ ఎందుకు అధిగమించాలి అంటే కూలీల సమస్యను అధిగమించడానికి హార్వెస్టర్ తోటి చేయాలి అనే తపనతోటి హార్వెస్టర్లో కొన్ని చిన్న మిషనరీలో కొన్ని ఐటమ్స్ను మార్చి ఆ ఆస్పోర్ తగ్గియడము, జల్లి 0 చేయడము, తర్వాత మిషనరీలో దాన్ని క్రషింగ్ చేసే దాంట్లో మిషనరీ స్లోగా చేయడం, వీటిని అన్నిటిని మార్చి. ఎందుకంటే హార్వెస్టింగ్లో కూడా ఈ హార్వెస్టింగ్ తోటి చిరుధాన్యాల కోస్తే రైతులు ఇంకా పెద్ద ఎత్తున చిరుధాన్యాల సాగుకు మొగ్గు చూపుతారు అనే ఆలోచనతోటి హార్వెస్టింగ్ తోటి చేయాలనేది ప్రయోగాత్మకంగా హార్వెస్టర్ తోటి కోయడం జరిగింది. మేము 100% ఇందులో సక్సెస్ కూడా అవ్వడం జరిగింది. ఎందుకంటే అంటే మేము కోసిన పంటలో కూడా పూర్తిగా ఎండిన పంట మాత్రం పూర్తి స్థాయిలో హార్వెస్టింగ్ అవుతుంది. ఏదో పచ్చిగా ఉన్నది మాత్రమే కొద్దిగా క్రష్ కావడం లేదు. అది కూడా జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో రైతులకు ఇది హార్వెస్టింగ్ తోటి కోసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికే మేము హార్వెస్టర్ను వాడడం జరిగింది. రైతులు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే చిరుధాన్యాలు వేస్తారో హార్వెస్టింగ్కి ఇబ్బంది పడే అవసరం లేదు. ఖచ్చితంగా హార్వెస్టర్ ఉంటే హార్వెస్టర్ తోటి కోసుకోవడానికి సులభతరం ఇది. అదే ఆలోచనతోటి మేము హార్వెస్టర్ను వాడడం జరుగుతుంది. హార్వెస్టర్ తోటి కోయడం కూడా జరిగింది. కోస్తే కూడా మాకు పంట మంచి ఎక్కడ కూడా నష్టం జరగలేదు. పూర్తి స్థాయిలో పంట చేతికి వచ్చింది. లాస్ట్ పేర్ ఏంటంటే వరి కోస్తే 20 ఉంటుంది, దాన్ని అంటే 12కి 13కి తగ్గించుకుంటే మనకి క్రషింగ్ ఎక్కువ. ఎందుకంటే ఆ ప్రెజర్కి విత్తనం చిన్నగా ఉంటుంది కాబట్టి గాలికి ఎగిరిపోకుండా ఉండిపోవడానికి ఆస్పోర్ తగ్గియడం. ఇంకోటి అంటే వడ్లకు కానీ కందులకు కానీ మక్కలకు కానీ పడే జాలి ఏంటంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. దాని జాలిని చేంజ్ చేయడానికి కొంచెం జాలిని 0 చేయడం. 0 చేస్తే ఏంటంటే ఈ పడ్డ విత్తనాన్ని మీదికి తీసుకెళ్ళడానికి అది అనుభవతుడు. దాన్ని కొద్దిగా టెక్నికల్గా తెలిసిన ఎక్స్పర్ట్లతోటి కర్ణాటక కొంతమంది రైతులందరితోటి హార్వెస్టింగ్ ఉన్న మిషనరీ యజమానులతోటి మాట్లాడి
దీన్ని చేయడం జరిగింది. ఇది 100% మేము సక్సెస్ అయినాం. రైతు సాధారణ పంటలు పండిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయో చిరుధాన్యాల రైతులకు అలాంటి ప్రోత్సాహం అందించాలి. మంచి పోషకాలనిచ్చే చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ పెంచితే అటు రైతులకు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటాయి. తక్కువ నీటి యాజమాన్యంతో పండించే ఈ పంటల సాగులో నీటి నిల్వలను పెంచిన వారం అవుతామని, అందుకే తమ వంతుగా ఈ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని పిట్టెల శ్రీశైలం అంటున్నారు. జైరాబాదు, తర్వాత మహబూబ్ నగరు, తర్వాత మహబూబాబాదు ఇట్లా చోట్ల అక్కడక్కడ ఈ చిరుధాన్యాలు వేస్తున్నారు అని చెప్తే అవి తిరిగినా అవి కూడా ఎవరంటే ఎన్జిఓల మోటివేషన్ తోటే అయ్యింది తప్ప మిగతా సామాన్య రైతులు వేయలేదు. అయితే సామాన్య రైతులు ఎందుకు వేయకపోవడానికి కారణము వరి మీదనే వీళ్ళు ప్రధానంగా ఆధారపడుతుర్రు. వరి లేకపోతే వాణిజ్య పంటలైన మిరప, తర్వాత ఈ పత్తి, తర్వాత మొక్కజొన్న వీటికే పరిమితం అవుతారు. అయితే మనం తెలంగాణలో ఉన్న ఈ మామూలు రైతులు వీటిని ఎందుకు చేయట్లేదని నేను తిరుగుతున్న క్రమంలో నా మిత్రుడు ఆనంద్ కలిసిండు. దాంతో ఇద్దరం కలిసి చాలా ప్రాంతాల్లో తిరిగిన తర్వాత తేలింది ఏంటంటే భూమి ఉంది కానీ దాని హార్వెస్టింగ్ సిస్టము, దాని కోత కోసే వ్యవస్థ లేదని చెప్పి తెలిసింది. దాంతో ఏదేమైనా సరే ఫస్ట్ మనం వేయాలి, వేసిన తర్వాత మిగతా రైతులు మోటివేట్ చేయాలని చెప్పి ఇవాళ తుర్కపల్లిలో మొట్టమొదట పోయిన సంవత్సరము 10 ఎకరాల్లో ఆనంద్ వేసిండు. ఇవాళ తుర్కపల్లి మండలంలోనే కేవలం తుర్కపల్లి మండలంలోనే 150 ఎకరాల వరకు చిన్న రైతులు, ఇక్కడ దళితులు, తర్వాత గిరిజనులు ప్రధానంగా వేసారు. 1 ఎకరము, అర్ధ ఎకరం నుంచి మొదలుకొని 10 ఎకరాల వరకు భూస్వాములు కూడా వేసిరంటే ఇవాళ ఆనంద్ ప్రేరణ, ఇవాళ ఆనంద్ తోట వల్లనే ఇంత అదైంది. గతంలో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరము క్లస్టర్ల వారీగా ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఇవ్వలే. నేను ప్రధానంగా ఈ రైతులందరూ తిరిగిన తర్వాత నేను డిమాండ్ చేసేది ఏంటంటే క్లస్టర్ వారిగా కాకుండా ఎవరైతే చిరుధాన్యాలు సేద్యం చేస్తారో ఆ రైతుకు డైరెక్ట్గా నేరుగా రైతు బంధు పథకంలో ఎట్లయితే ఇస్తారో అట్లనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి ఎకరానికి 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా, దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం 5,000, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చిరుధాన్యాలు చేస్తున్న రైతులకు 5,000, మొత్తంగా ఒక ఎకరానికి 10,000 రూపాయలు కనుక మద్దతు కనుక ఇస్తే రైతులు ఇంకెక్కువ మంది వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైతు మిత్రులారా, ఒక వరికే మీరు పరిమితం కాకండి. ఇగో మనకు 5 రకాల చిరుధాన్యాలైన కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు ఇవి మనకు ఆరుతడి పండుగలుగా వండుతున్నాయి. మనము ఈ ఉచ్చిరానికి కరెంటు తోటి నీళ్లు లేక మనం ఇబ్బంది పడకుండా నీళ్లు లేకున్నా కూడా మనకు పండే ఈ సిరిధాన్యాలు కనుక మనం సేద్యం చేసుకుంటే మనము భవిష్యత్ తరాలను కాపాడిన వాళ్ళం అవుతాం. కొర్రల సామాన్లు కనుక మనం సామాన్య జనానికి ఇచ్చిన వాళ్ళమైతే ఇంకా వాళ్ళకు మిగతా రోగాల బారిన పడరు. మనం వరి నుంచి విరనాడి ఇట్లా సిరిధాన్యాలను కనుక మనం సేద్యం చేసుకునే వాళ్ళు అయితే మనం ఆర్థికంగా మనం బలోపేతం అవుతాము, అట్లాగే వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం.